హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ చట్టపచ్చ 2 hours 11 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో ప్రెజెంట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే చిన్నప్పుడు ముగ్గురు బ్రదర్స్ ఎలా విడిపోయారు, తర్వాత రెజ్లింగ్ వల్ల ఎలా కలిశారనేదే మెయిన్ ప్లాట్ లైన్. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. చట్టపచ్చ మూవీ టైటిల్ డిఫరెంట్గా ఉంది కదా, డూ ఆర్ డై అని అర్థం అంట. అక్కడక్కడ కొన్ని సీన్స్ నచ్చాయి. మెయిన్గా రెజ్లింగ్ కోసం ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ సెటప్ చేసిన విధానం, ఫస్ట్ టైం టీమ్ మెంబర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో ఒక్కొక్కరు రెజ్లింగ్ చేయడం బాగుంది. అందులో ఎప్పుడైతే వెట్రి అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అక్కడ వెట్రి సావియో మధ్య కాన్ఫ్లిక్ట్ బాగుంది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లో వెట్రి సావియో మధ్య సీన్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజ్ చేసాయి. ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదు, మరీ అంత కాకపోయినా డీసెంట్ గా ఎంగేజ్ చేసింది. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది. వెట్రి సావియో మధ్య ఉండే సీన్స్ బాగున్నాయి. వెట్రి వాళ్ళ డాటర్ మధ్య ఎమోషనల్ సీన్స్ రాసుకున్నా నాకైతే పర్లేదు, మరీ అంత హార్ట్ టచింగ్ గా అనిపించలేదు. సావియో వాళ్ళ గ్రూప్ మెంబర్స్ తో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇద్దరు బ్రదర్స్ మధ్య బాండింగ్ కూడా డీసెంట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ గ్రూప్ లెస్లింగ్ చేయటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది నాకు. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గా అనిపించింది. మమ్ముటి బుల్లెట్ వాల్టర్గా క్యామ్యూ కూడా బాగుంది. ఎంట్రీ సీన్ బాగుంది. మెయిన్గా మంచిగా యూజ్ చేసుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్గా పర్లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముగ్గురు బ్రదర్స్లో మెయిన్గా సావియో వెట్రి యాక్టింగ్ బాగుంది. చెరియన్గా చేసిన విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అతని డ్రెస్సింగ్ స్టైల్ నచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా డీసెంట్గా చేశారు. మమ్ముటి క్యామ్యూ కూడా బాగుంది. ఓవరాల్‌గా మూవీ యావరేజ్ అనిపించింది. ఒకసారి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.